ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదామండి. ఫస్ట్‌ది అందరికీ ఉపయోగపడేలాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న కొత్త వాళ్ళైనా, జాబ్ చేస్తున్న వాళ్ళైనా, లేదు కంప్లీట్‌గా ట్రేడింగ్ మీద ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడేలాగా ఒక మంచి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. అండ్ ఇక సెకండ్ విషయం ఏంటంటే, మనం సరిగ్గా నెల రోజుల క్రితం ట్రేడింగ్ స్టార్ట్ చేశామండి. ఈ నెల రోజుల్లో నేను చేసిన మిస్టేక్స్, ప్రాఫిట్స్, వాటికి సంబంధించి స్ట్రాటజీలు, పిఎన్ఎల్ అన్ని చూద్దాం. అండ్ ముఖ్యంగా ఇవాల్టి వీడియోలో నేను ఈ స్ట్రాటజీ, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మాట్లాడడానికి ఒక మెయిన్ కారణం ఉంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు మార్కెట్ లో రివర్స్ అవడానికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ గారు చేస్తున్న అనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, మన పోర్ట్ఫోలియోలో రికవరీ అవ్వచ్చు. ఈ టైంలో మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మంచి స్టాక్స్ ని తొందరగా ఎలాగ ఐడెంటిఫై చేయాలనే స్ట్రాటజీ వాళ్ళు మనం మాట్లాడదాం. సో నేను చెప్పి ఈ రెండు విషయాలు పూర్తిగా చూడండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, మీకు ఉపయోగపడుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒకవేళ మీరు మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మా ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే మనం ఫర్దర్ గా ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను కొంత ఎమోషనల్ గా మాట్లాడినా, లేదు నేను చెప్పిన విషయాలు బాగా డీప్ గా ఉన్నా, మీ వరకు ఇన్ఫర్మేషన్ 100% రావడానికి, మీకు తెలియడానికి నేను చేస్తున్న ప్రయత్నం అండి ఇది. అండ్ నేను ఎందుకు ఎమోషనల్ గా మాట్లాడాల్సి వస్తుంది, లేదు అంటే ఎందుకు ఇంత డీప్ గా మాట్లాడుతున్నానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఈ వీక్ లో ట్రేడింగ్ ఎలా జరిగింది, అండ్ మీకు గుర్తుందా మనం లక్ష్యం వారం వీడియోలో నేను ట్రేడింగ్ చేశానండి, చావు తప్పి కన్ను లొట్టపోయిందని చెప్పాను. మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి సినారియోలోంచి ఎలాగ బయటపడ్డానో మీకు ఒకసారి చెప్తాను చూడండి. అయితే ఇది నా పోర్ట్ఫోలియో తలక ఓవరాల్ గ్రాఫ్ అండి. నా పోర్ట్ఫోలియో అయితే నెమ్మదిగా రికవరీ అవుతోంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ రికవరీ అవుతున్నాయా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక రిపోర్ట్స్కి వెళ్తే ఓవరాల్ గా పిఎన్ఎల్ చూద్దాం. ఎఫ్ఎన్ఓలో లాస్ట్ 30 days లో నాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఇది కనిపిస్తుంది కదండి. సో మనం ట్రేడింగ్ అయితే యాక్చువల్గా 18వ తారీఖు నుంచి స్టార్ట్ చేసామండి. ఓకేనా, మార్చ్ 18 స్టార్ట్ చేసాం. ఈ డేట్ తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా 1 lakh అయితే వచ్చింది. ఇది నేను 3,75,000 క్యాపిటల్ తో స్టార్ట్ చేసిన అకౌంట్ అండి. లాస్ట్ 30 days లో నాకు 1 lakh వరకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇది నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. 1 month పాటు ఒక్క రోజు కూడా లాస్ లేకుండా అయితే ట్రేడింగ్ చేశాను. ఇది నిజంగా మిరకల్ అండి. గ్రేట్నెస్ అయితే నాది కాదు. అండ్ ఇలాగ కంటిన్యూస్ గా ప్రాఫిట్లు వస్తూ ఉంటే టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతుందండి. ఎప్పుడు లాస్ వస్తుందో, ఎంత వస్తుందో అని కూడా. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ అయితే మనకి చాలా చాలా బాగా జరిగిందండి ట్రేడింగ్. ఆల్మోస్ట్ 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనం చూసుకుంటే అన్ని రోజులు ప్రతిరోజు ఆల్మోస్ట్ 5,000 అబౌవ్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ లాస్ట్ ఒక్క రోజు అంటే ఫ్రైడే ఒక్కరోజే 18,000 వరకు మనకు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ లక్ష్యం వారం నాడు వచ్చిన ట్రేడింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అండ్ ఈ విషయాలు చూసిన తర్వాత మనం కంప్లీట్ గా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ నుంచి 5 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నానండి. మీ అందరికీ తెలుసు, నేను ఈవినింగ్ 3:30 నుంచి మనం వీడియోలు రోజు చేస్తాం కనుక నా ట్రేడింగ్ ఆల్మోస్ట్ 12 కంప్లీట్ అవ్వేలా చూసుకుంటున్నా. అందువల్ల 5 minutes టైం ఫ్రేమ్ లో ట్రేడింగ్ చేస్తుంటానండి. సో ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ డైరెక్ట్ గా చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 థంబ్నెయిల్స్ మన పాత వీడియోస్ అండి. వీటి తాలూకా లింక్స్ మన వీడియోస్ లో, డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, మన గ్రూప్ లో ప్రతి చోట షేర్ చేస్తాను. ఒకవేళ చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అండి. ఇక్కడ ప్రైస్ మనకి బ్రేక్అవుట్ అయింది. ఎస్పెషల్లీ మార్కెట్ ఓపెనింగ్ ఏమైందండి, మంచి గ్యాప్ అప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత పిన్ బార్ కూడా ఫామ్ అయిందండి. జనరల్ గా ఇలాంటి టైముల్లో మార్కెట్లు బుల్లిష్ గా ఉంటాయనే ఆలోచన, ఎస్పెషల్లీ న్యూస్ కూడా మనకు చాలా పాజిటివ్ గా వస్తుంది కనుక నేను బై సైడ్ డైరెక్ట్ గా ఆప్షన్ బయింగే చేశానండి. కానీ ఏమైంది, ఇమీడియట్ గా మార్కెట్ రివర్స్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడ అదృష్టవశాత్తు నేనైతే ప్రాఫిట్ లో క్లోజ్ చేసేసుకున్నానండి. మీ అందరికి చాలా సార్లు తెలుసు, మార్కెట్లు కాస్త మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళకపోతే ఆప్షన్ బయింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ లో బుక్ చేస్తుంటాం, అది లాస్ అయినా సరే. మీకు గుర్తుంటే ఫస్ట్ వారంలో చెప్పానండి, మార్కెట్లు ఒక్కసారిగా రివర్స్ అయిపోయాయి. ఫైర్ ఫైటింగ్ చేసి మరి నేను ఆప్షన్ సెల్లింగ్ లో 2,000 రూపాయలు బ్రోకరేజ్ ఇచ్చి మరి బయటకు వచ్చాను జీరో ప్రాఫిట్ తోని. సో ఇవాళ ఇక్కడ కూడా అదే జరిగిందండి. కాకపోతే ఏంటంటే ఆప్షన్ బయింగ్ లో ఉన్నాను కనుక ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోవడం, సేఫ్ గా అయిపోయాను. ఇది కంప్లీట్ గా అదృష్టవశాత్తు జరిగింది. ఇక్కడ నేను చేసిన పని ఒక మిస్టేక్ అయితే ఉందండి. అదేంటి అంటే 24,000 రెసిస్టెన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, రేంజ్ బ్రేక్అవుట్ కంప్లీట్ గా జరగనప్పుడు నేనైతే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. జనరల్ గా ఇలాంటివి
కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ చేస్తుంటారండి. కానీ చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్ గా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే ఇలాంటి లాసుల్లోంచి ఇలాంటి టైముల్లోంచి మనం బయటపడతాం. ఇది ఎక్స్పీరియన్స్ తో వస్తుందండి. సో జనరల్ గా రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనకి రివర్స్ లో ట్రేడింగ్ చేసుకున్నాను అని నేను చెప్పేయచ్చు, కానీ అలా జరగలేదండి. ఆప్షన్ బయింగ్ అప్ సైడ్ కి సిఏ ట్రేడింగ్ చేశాను, ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ లోకి వెళ్ళింది, లాసుల్లోకి వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ లోకి వెళ్ళగానే ఎందుకైనా తేడాగా ఉందని చెప్పి క్లోజ్ చేశాను. నేను క్లోజ్ చేసిన వెంటనే మార్కెట్లు అమాంతం కింద పడ్డాయి. సో మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తుంటారండి, బట్ తొందరగా కంట్రోల్ చేసుకోవడం రావాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అదే పొజిషన్ నేను కంటిన్యూ చేసి ఉంటే, జనరల్ గా చెయ్యము, ఎట్టి పరిస్థితుల్లో నాకు జరిగే పని కాదు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి, స్టాప్ లాస్ హిట్ అవుతుంటే లేదు వెనక్కి వెళ్తుంటే లాస్లు హోల్డ్ చేస్తారు. ఇక్కడ అదే పొజిషన్ హోల్డ్ చేసి ఉంటే చాలా అమౌంట్ పోయేది. సో ఈ పాయింటే మీకు చెప్పడానికి నా ప్రయత్నం అండి. మార్కెట్ లో మిస్టేక్స్ చేస్తాం, బట్ తొందరగా రెక్టిఫై చేసుకోవడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, అదే ఆలోచనతో ఉండాలి. సో ఇక 13వ తారీఖు నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఏ రోజు కూడా ట్రేడింగ్ అనేది పెద్దగా కష్టం అనిపించలేదండి. మీరు గమనిస్తే చూడండి, ఫస్ట్ 13వ తారీఖు అండి, ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది, ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్, మనం ట్రేడింగ్ చేసుకున్నాం, ఈజీగా అయిపోయింది, 5000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ప్రాఫిట్లు కానీ స్క్రీన్ షాట్లు కానీ కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే, మనం యూస్ చేస్తున్న స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నా లేదా అని మీకు చెప్పడానికేనండి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ అప్ అయింది, ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది, ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్, మనం ట్రేడింగ్ చేసాం. ఇది 15వ తారీఖు అండి. ఇక 16వ తారీఖు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 17వ తారీఖు కూడా అంతే, రేంజ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ అయితే ట్రేడింగ్ చేయడం జరిగింది. ఇది కూడా ఆప్షన్ బయింగే. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ అండి ఈ మంత్ లో 18,000 ఇవాళ ఒక్కరోజు వచ్చింది, శుక్రవారం నాడు. నేను యూజ్ చేసిన ప్రతి స్ట్రాటజీ తాలూకా వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్ని ఉన్న వీడియోలు మీకు కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో, అలాగే మన ఫ్రీ గ్రూప్ లో అన్నిట్లోనే మళ్ళీ పోస్ట్ చేస్తానండి. ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ చూడండి, అది చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకా ఎందుకంటే స్ట్రాటజీలు ఇంపార్టెంట్ కాదండి, ఆ స్ట్రాటజీని మార్కెట్ లో పరిస్థితికి టైంకి మనం ఎలా మార్చుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో ఓవరాల్ గా మన లక్ష్మీవారం అయితే నాకు చాలా గట్టి దెబ్బ తగలబోతుందండి, చావు తప్పు కనలట్టుపోయిందని బయటపడ్డాను. బట్ ఓవరాల్ గా లాస్ట్ 30 days లో మనకు వచ్చిన ప్రాఫిట్ అయితే నేను సాటిస్ఫాక్టరీ అండి. గడిచిన 30 రోజుల్లో ఒక్క రోజు కూడా లాస్ రాకుండా వచ్చింది చూసారా. ఇది చాలా మంది ఏంటంటే మీరు సూపర్ అని మళ్ళీ మొదలెడతారండి. ఇక్కడ నేను ఎమోషనల్ గా చెప్తున్న ఒక పాయింట్ మీరు చూడొచ్చండి. నా పోర్ట్ఫోలియో డాష్ బోర్డ్ లో 2023 ఎండింగ్ 24లో నా పోర్ట్ఫోలియో పీక్స్ లో ఉండేదండి. ఆ టైంలో నా పోర్ట్ఫోలియో చూసి, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, మీరు చెప్పిందే జరుగుతుందండి అని మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా మంది అనేవారు. కానీ ఆ తర్వాత అందరూ 99% మాయమైపోయారండి. నేను వాళ్ళు ఎవరిని తప్పు పట్టట్లే, అదొక ఎమోషన్ అండి. మార్కెట్ లో నెగటివ్ లో ఉన్నప్పుడు కూడా నేనేం చేస్తున్నాను, నేను స్టాక్స్ హోల్డ్ చేస్తున్నానా లేదా, అండ్ మార్కెట్ లో పడిపోతున్నప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. మార్కెట్లు పెరిగిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఇంక ఉండవండి. మార్కెట్లు రివర్స్ అవుతున్నప్పుడే కరెక్ట్ టైంలో ట్రేడింగ్ స్టార్ట్ చేసామా లేదా, ఇది నేను జెన్యున్ గా మీకు చెప్తున్నానండి. ఎందుకు అంటే ఈ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పాను, నువ్వు నిజంగా ట్రేడింగ్ చేస్తావా, మేమే నెలకి 5-6 వేలు సంపాదిస్తాం ట్రేడింగ్ లో, నువ్వేం సంపాదిస్తావు అంటే ఈ ప్రశ్నలు మొదటి నుంచి ఉన్నాయండి. వాటికి సమాధానం చెప్పడానికే మొదలెట్టాను. అండ్ ఇంకో పెద్ద విషయం అండి, కొంతమంది కామెంట్ సెక్షన్ లో సార్ ట్రేడింగ్ వద్దు, స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడండి అంటున్నారు. చాలా సంతోషం అండి, మాట్లాడతాను. అలాగే ట్రేడింగ్ వద్దు, సంకనాకి పోతామని, ఆస్తులు పోతాయని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారండి. మీరు గుర్తెచ్చుకోండి, ఒకవేళ మీరు డబ్బులు పోయండి బాధపడుతూ చెప్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు ట్రేడింగ్ చేస్తే డబ్బులు పోతాయనేలాగా మీ భయాన్ని అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు. 2019లో ఆప్షన్ ట్రేడింగ్ పిచ్ పీక్స్ లో ఉన్నప్పుడు నేను చెప్పానండి, ఇప్పుడు మార్కెట్ పరిస్థితుల్లో ఆప్షన్ ట్రేడింగ్ కి కరెక్ట్ కాదు, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి ఇది 100% డేంజరస్ అని. ఆ టైంలో నేను చేసిన తప్పేంటి అంటే ధైర్యంగా ముందుకొచ్చి ఈ పరిస్థితి కరెక్ట్ కాదు, మీరు ఆపండి అని చెప్పలేకపోయాను. బట్ ఈసారి అలా కాదండి, మార్కెట్ లో పరిస్థితులు మారుతున్నాయి. మీరు నా పేక కోసినా సరే మార్కెట్ లో ఉన్నదే నేను మాట్లాడతాను, నేను చేసిందే చెప్తాను. ఇప్పుడు అందరినీ ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడింగ్ కి కూడా అవకాశాలు బాగుంటాయి, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఇది వరకు ఏవైతే స్ట్రాటజీలు వాడి డబ్బులు పోగొట్టుకున్నారో ఆ స్ట్రాటజీలు మీరు అలాగే వాడితే ఇప్పుడు కూడా డబ్బులు సంపాదించలేరు. ఇండియా మొత్తం మీద ఒకేసారి అందరూ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడు కూడా మరి ఆప్షన్ స్ట్రాటజీలు అన్ని వర్కౌట్ అయితే అందరూ ఒకేసారి ట్రేడింగ్ ఎందుకు మానేస్తున్నారు? డబ్బులు పోయిన తర్వాత అందరూ మానేస్తారు చూసారా, అది కరెక్ట్ కాదు. ఒకే స్ట్రాటజీ ప్రతిసారి, ప్రతి సంవత్సరం, ప్రతి నెల వర్కౌట్ అవుతాయి అంటే అది భ్రమ. నేను చాలా సార్లు చెప్తానండి, ఏ స్ట్రాటజీ 100% పనిచేయదు. ఒకే స్ట్రాటజీతో మనం కంప్లీట్ గా ఉద్యోగాలు మానేసి ట్రేడింగ్ లోకి వచ్చేద్దాం అనేది ఒక పెద్ద భ్రమ.
ఇక్కడ నేను చెప్తున్న మంచిని మాత్రమే గ్రహించండి. ఇక్కడ కూడా నేను ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్న దాంట్లో కూడా మీరు దీంట్లో నెగటివిటీని తీసి మళ్ళీ కామెంట్ సెక్షన్ లో ఇంకా రచ్చ చేస్తారంటే చేయండి, నాకేం నష్టం లేదండి. నేను చెప్పాను కదా, మీరు పీక కోసినా సరే నేను నిజమే మాట్లాడతాను, ఉన్నదే చెప్తానండి. కిందటిసారి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న టైం కరెక్ట్ కాదు అనే ఒక విషయాన్ని నేను చాలా మందికి చెప్పాను. బట్ ఏంటి అంటే ఇంత కాన్ఫిడెంట్ గా మీరు చెయ్యొద్దన్నప్పుడు నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే అప్పటికి నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. బట్ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ ట్రేడింగ్ చేసేవాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే ఈ పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మనం యూస్ చేస్తున్న స్ట్రాటజీలు ఒకసారి చూడండి. నేనేమి రాకెట్ సైన్స్ చెప్పట్లేదు, అన్ని కూడా మీకు తెలిసినవే. బట్ ఏ స్ట్రాటజీ ఏ టైంకి ఎప్పుడు పరిస్థితిని బట్టి ఎలా మార్చుకుంటున్నాను ఇలాంటివి చెప్తున్నానండి. సో నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ మనం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను చెప్పే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఓపెన్ మైండ్ తో వినండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న కొత్త వాళ్ళైనా, మీరు జాబ్ చేస్తున్న హౌస్ వైఫ్స్ అయినా, ఎవరికైనా బాగా ఉపయోగపడే స్ట్రాటజీ అండి. మీకు తెలిసిన విషయాలన్నీ కాస్త పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మార్కెట్లు బాగా పడిన తర్వాత రివర్స్ అవుతాయండి మార్కెట్లు. సో ఆ రివర్స్ అవుతున్నప్పుడు మనకి స్వింగ్ ట్రేడింగ్ కి మంచి స్టాక్స్ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయబోతున్నాం. ఎందుకంటే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు కొన్ని ముందు పెరుగుతాయి, కొన్ని వెనక పెరుగుతాయి, కొన్ని పెరిగినట్టు పెరిగి కింద పడిపోతుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం పక్కాగా ఫిల్టర్ చేసుకోవడానికి ఒక మంచి ట్రిక్ అంటారో స్ట్రాటజీ అంటారో మీ ఇష్టం. కంప్లీట్ గా మిస్ అవ్వకుండా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడదామండి, ఓకేనా? ఎందుకంటే ఐటీ సెక్టర్ బాగా పడింది, మార్కెట్ లో రికవరీ అయితే ఐటీ సెక్టర్ కూడా రికవరీ అవ్వచ్చు. కాకపోతే నెక్స్ట్ ఐటీ సెక్టర్ కి ఒక పెద్ద ఇబ్బంది ఉందండి. ఏఐకి సంబంధించి చాలా చాలా నెగిటివ్ న్యూస్లు వింటున్నాము, పాజిటివ్ న్యూస్లు వింటున్నాం. సో ఇటువంటి టైముల్లో ఐటీ సెక్టర్ గురించి మాట్లాడితే ఎలాగ ఎంట్రీస్ ఎగ్జిట్స్ తీసుకోవాలో కూడా మాట్లాడదామండి. కాకపోతే ఒక్క ప్రాబ్లం అండి, మనం రీసెంట్ గా ఉన్న డేటాను యూస్ చేసి మనం స్ట్రాటజీ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే సెబీ రూల్స్ ప్రకారం ఏంటి అంటే బ్యాన్ చేస్తున్నారు. సో అందువల్ల హిస్టారికల్ గా కొంత డేటాను చూపించి అక్కడ ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. అవి లైవ్ మార్కెట్ లో కూడా మీరు అప్లై చేయొచ్చండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్ట్రాటజీ వినండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, దానికోసం స్పెషల్ గా ఒక సెషన్ ని కండక్ట్ చేద్దాం. దాని గురించి చివరిలో చెప్తాను. సో ఇప్పుడు మనం నా వాచ్ లిస్ట్ లో టీసీఎస్ ఉందండి, ఐటీ స్టాక్. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. సో దీని తలకి డైలీ చార్ట్ ఓపెన్ చేసాం. ఇది గమనించారా, మనకి రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుందండి. ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది, అది ఇది అంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ చార్ట్ చూపించి మాట్లాడితే అదేదో మనం బైసెల్ రికమెండేషన్ ఇచ్చామనుకుంటారు. సో మనం కొంత వెనక్కి వెళ్దామండి, ఓకేనా? సో కొంత వెనక్కి వెళ్ళి పాత డేటాను ఒకసారి చూద్దాం. నేను చెప్తున్న ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం ఉన్నా లేకపోయినా నేను చెప్పింది ఫాలో అవ్వగలిగితే కొంచెం ఈజీ అవుతుందండి. ఇదే చేయాలని నేను చెప్పట్లేదు. సో ఎప్పుడైనా సరే మనకి స్వింగ్ ట్రేడింగ్ లో నేను ట్రేడింగ్ నేర్చుకునే టైంలో ఫస్ట్ నేర్చుకున్న విషయాలు ఇది ఒకటండి, మూవింగ్ యావరేజెస్. ఎస్పెషల్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అయితే యూస్ చేస్తాను. యాక్చువల్ గా యూస్ చేసేవాడిని, ఇప్పుడు కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ మూవింగ్ యావరేజ్ గురించి మనం తీసుకుంటే నేను తీసుకునే నెంబర్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో దీన్ని గమనిస్తే ఎప్పుడైతే ప్రైస్ 50 మూవింగ్ యావరేజ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో అక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుందండి. కానీ ఈ చార్ట్ లో గమనించండి, మాటి మాటికి బ్రేక్అవుట్ అవడం, మళ్ళీ కింద పడిపోవడం, బ్రేక్అవుట్ అవడం, మళ్ళీ కింద పడిపోవడం. మరి ఇలా జరుగుతుంటే వీటిని మనం ఎలాగ అవాయిడ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను చెప్తున్న అసలైన ట్రిక్. సో స్ట్రాటజీలో మెయిన్ పిల్లర్ ఏంటి? 50 మూవింగ్ యావరేజ్. కానీ 50 మూవింగ్ యావరేజ్ ఒక్కటి యూస్ చేస్తే మనకు వర్కౌట్ అవ్వదండి. అండ్ 50 మూవింగ్ యావరేజ్ నేను ఎందుకు చెప్తున్నానని చాలా మంది అడగచ్చు. 100 ఇవ్వచ్చు కదా, 200 ఇవ్వచ్చు కదా, 200 ఇంకా బాగా పనిచేస్తుంది కదా అని. 50 మూవింగ్ యావరేజ్ కి ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. మీరు కంప్లీట్ హిస్టరీ వెనక్కి వెళ్ళి చూడొచ్చండి. ఎంత పెద్ద ట్రెండ్ అయినా 50 మూవింగ్ యావరేజ్ మీదన మాత్రమే సస్టైన్ అవుతుందండి. మీరు 100 తీసుకున్నా, 200 తీసుకున్నా దాని ఎంట్రీలు ఎగ్జిట్లు రెండు కూడా లేట్ అయిపోతాయి. కానీ ఓ మాదిరిగా అన్నిటికన్నా బాగా మంచి ఎంట్రీ ఎగ్జిట్స్ ఇచ్చేది ఏది అంటే 50 మూవింగ్ యావరేజ్. అది ఈఎంఐ అయినా, సింపుల్ మూవింగ్ యావరేజ్ అయినా సరే. అయితే 50 మూవింగ్ యావరేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది కాస్త ఈజీగా ఎక్కువ సార్లు బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్ డౌన్ అన్నట్టు కనిపిస్తుంటుందండి. సో కొన్ని సార్లు మిస్టేక్స్ అవుతుంటాయి. వాటిని మనం ఎలాగ అవాయిడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిబొనాచి లెవెల్స్ అయితే తీసుకుంటానండి. ఈ ఫిబొనాచి లెవెల్స్ మనకి క్లియర్ గా టాప్ టు బాటమ్ అప్లై చేయాలి. సో టాప్ దగ్గర అప్లై చేశానండి, నేను కిందకి తీసుకొస్తున్నా. సో ఈ పాయింట్ కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి 50 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ప్రైస్ మనం ఎంట్రీస్ తీసుకుంటాం. కానీ ఆ ఎంట్రీస్ అనేవి ఖచ్చితంగా ఈ ఫిబొనాచి లెవెల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే తీసుకుంటే మనకి ఈ విధంగా కొన్ని లెవెల్స్ అయితే వస్తుంటాయండి. ఇక్కడ ప్రతి లెవెల్ మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎందుకనేది ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఇక్కడ చార్ట్ మీకు క్లమ్జీగా కనిపించొచ్చు, నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ప్రైస్ 50 మూవింగ్ యావరేజ్ దాటి మీదకెళ్తుందో మనం బై చేయడానికి ట్రై చేస్తామండి. సో ఆ టైంలో ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ ఏ లెవెల్ అయినా సరే దగ్గరగా ఉంటే మనం ట్రేడింగ్ చేయకూడదు. ఇది మీకు నేను జూమ్ ఎక్కువ చేసి మరీ చెప్తానండి. అట్ ది సేమ్ టైం కొన్ని క్లియర్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇదే చార్ట్ నేను జూమ్ చేస్తున్నానండి, ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటండి, మార్కెట్లు డౌన్ అయ్యి రివర్స్ అవుతున్నప్పుడు మనం ట్రేడింగ్ చేయాలని చెప్పుకున్నాం. సో మార్కెట్లు ఇక్కడ నుంచి బాగా డౌన్ అయ్యండి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, మార్కెట్లు రివర్స్ అవుతున్నాయి. ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ ప్రైస్ క్రాస్ చేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీలో కూడా ఇదే విషయం చెప్పుకున్నామండి. మన ఎంట్రీ అనేది ఒక రెసిస్టెన్స్ దగ్గర, ఒక రేంజ్ దగ్గరగా ఉంటే అక్కడ మనకి రిస్క్ ఎక్కువైపోతుందని. సో ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇదే లెవెల్ అండి, 50% రీట్రేస్మెంట్ లెవెల్. జనరల్ గా 50% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ప్రైస్ రివర్స్ అవ్వడమో బ్రేక్అవుట్ అవ్వడమో జరుగుతుంది. అది కూడా దగ్గరగా ఉంది కనుక ఇలాంటి లెవెల్స్ లో మనకి 50 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయినా మనం ట్రేడింగ్ చెయ్యము. సో నెక్స్ట్ బ్రేక్అవుట్ ఎక్కడైందండి, ఇక్కడ క్లియర్ గా ఈ గ్రీన్ క్యాండిల్ అయితే మనకు అయింది. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ ఇన్సైడ్ బార్ అయిందండి. సో ఇన్సైడ్ బార్ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు కనుక మనం ఇక్కడ కూడా ట్రేడింగ్ చేయము. సో నెక్స్ట్ ఎక్కడైంది బ్రేక్అవుట్, ఇక్కడ అయింది. సో ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయింది. అట్ ది సేమ్ టైం ఫిబొనాచి లెవెల్ మనకి క్లియర్ గా మంచి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద పనిచేస్తుంది. మెయిన్ గా రిస్క్ రివార్డ్ రేషియో కూడా మనకి ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో మంచి ప్రాఫిట్లు అయితే వచ్చాయండి. సో 50 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి మీరు ఫిబొనాచి లెవెల్స్ యాడ్ చేయండి. ఆ ఫిబొనాచి లెవెల్స్ ప్రైస్ కన్నా కింద ఉంటే మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటామండి. ఒకవేళ ఆ రేంజ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయిన రేంజ్ మనకి ఫిబొనాచి లెవెల్ కి దగ్గరగా ఉంటే ట్రేడింగ్ చెయ్యొద్దు, ఆగండి. మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది అప్పుడు ట్రేడింగ్ చేయండి. సో ఇది మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. నా దాంట్లో ఉన్న మరొక ఐటీ సెక్టర్ స్టాక్ టెక్ఎం. సో టెక్ఎం కూడా మనం ఒకసారి తీసుకుందాం. సో టెక్ఎం ఇక్కడ చూడండి, మనకి క్లియర్ గా ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ వచ్చిందండి, ఓకేనా. ఈ డౌన్ ట్రెండ్ మనకి ఎప్పుడంటే బ్రేక్అవుట్ అయితే తిరిగి మీదకి వెళ్ళింది, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇది కనిపించలేదు అని ఫీల్ అవద్దండి, ఎందుకంటే ఇది నేను కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ కి మనం సెపరేట్ గా మళ్ళీ ఒక క్లాస్ తీసుకుందామండి, అందులో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం ఫిబొనాచి లెవెల్ తీసుకున్నాం, మార్కెట్ ఇక్కడ వరకు డౌన్ అయింది, ఓకేనా. ఇంచుమించు ఇక్కడ వరకు డౌన్ అయింది. సో ఈ లెవెల్స్ గమనించండి, బ్రేక్అవుట్ ఎక్కడైందండి, ఈ లెవెల్ దగ్గర అయింది. ఎగ్జాక్ట్లీ కనిపించిందా అండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. కానీ ఏమైంది, ఇమీడియట్ గా 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరలో ఉంది. సో మనం కాస్త అవాయిడ్ చేయాలి దాన్ని. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడ బ్రేక్అవుట్ అయిందండి, 50 మూవింగ్ యావరేజ్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో ఈ బ్రేక్అవుట్ అవడమే కాదండి, లెవెల్ కూడా చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన క్యాండిల్ కూడా మనకి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి బాగుంది. సో ఇలాగ మీరు కనుక 50 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అవ్వగానే బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫిబొనాచి లెవెల్స్ కనుక యాడ్ చేసుకుంటే ఆ లెవెల్స్ మీరు స్టాప్ లాస్ కింద కానీ లేదు అంటే రెసిస్టెన్స్ కింద కానీ టార్గెట్స్ కింద కానీ పెట్టుకుంటే, ఎలాగా లెవెల్స్ కి దగ్గరగా ఉన్నప్పుడు రేంజ్ కి దగ్గరగా బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడింగ్ చేయం. కానీ చాలా చాలా ఫేక్ బ్రేక్అవుట్స్ అనే వాటిని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్తే నమ్మరండి, మనకి నిఫ్టీలో ఉన్న 100 చార్ట్స్ లో 60-70 చార్ట్స్ లో ఇప్పుడు మనకి రివర్సల్స్ కనిపిస్తున్నాయి. ఏ స్టాక్ లో రివర్సల్స్ కరెక్ట్ గా అవుతున్నాయి లేదు అనేది 50 మూవింగ్ యావరేజ్, అలాగే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ పాయింట్ ఫిబొనాచి లెవెల్స్ కనుక యూజ్ చేస్తే 70 to 80% మీరు ఫాల్స్ బ్రేక్అవుట్స్ అన్ని కూడా అవాయిడ్ చేయగలుగుతారు. ఒకవేళ లాస్ వచ్చినా తక్కువ లాస్ వస్తుందండి, ప్రాఫిట్ వస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. అది ఈ పర్టికులర్ స్ట్రాటజీకి, ఈ పర్టికులర్ ఇండికేటర్ కి, ఈ కాంబినేషన్ కి ఉన్న గొప్పతనం అండి. సో ఈ పాయింట్ అర్థమైందా, లేదు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి సెపరేట్ వీడియో చేసుకుందామా, లేదు దీనికోసం స్పెషల్ గా ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేసుకుందామా, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి విషయాలు చూడండి, నాకు తెలుసండి ఇది ఒక్కసారి చూడగానే కొంత కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, ఎందుకంటే ఫిబొనాచి లెవెల్స్ అనేవి చాలా మంది కన్ఫ్యూజన్, ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ చేయాలని చెప్పి. వీటి గురించి డెడికేటెడ్ గా మాట్లాడతానండి. కాకపోతే ఏంటంటే ఈ వీడియో కనుక డిస్క్రిప్షన్ లోని, కామెంట్ సెక్షన్ లోని, ఈవెన్ మన గ్రూప్ లో కూడా నేను ఒక ఫామ్ పెడతానండి. సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకే నేను ఆ వీడియో కండక్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు యూట్యూబ్ లో మనం డైరెక్ట్ గా మాట్లాడితే నువ్వు బైసెల్ రికమెండేషన్ ఇచ్చావని చెప్పి సెబీ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. సో అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి కింద నేను ఇచ్చిన ఫామ్ లో అయితే మీ తనకి డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఒకవేళ నేను కండక్ట్ చేస్తే మీ అందరికి కూడా ఇన్విటేషన్ అయితే పంపిస్తాను నేను. అండ్ ఇది కూడా నేను పబ్లిక్ గానే చెప్తున్నానండి, ఇందులో సీక్రెట్ ఏమీ లేదు, నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఎప్పుడు కండక్ట్ చేస్తాను, ఎలా కండక్ట్ చేస్తాను, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను
వీడియోలో చెప్తానండి. చాలా మంది ఏంటంటే ఇదేదో మళ్ళీ పెయిడ్ సర్వీస్ ఏమో అనుకుంటారు. కంప్లీట్ గా ఫ్రీ, మీరు ఏమి చేయక్కర్లే. అవకాశం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ కి మీకు ఇన్విటేషన్ వస్తుంది. అదే ఇన్విటేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తామో వీడియోస్ లో కూడా చెప్తానండి. బట్ ఒకవేళ మీరు కనుక ఫామ్ ఫిల్అప్ చేస్తే నాకు కొంత మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ కూడా నేను చేయగలుగుతాను. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక్కసారి స్ట్రాటజీ గురించి ఫైనల్ గా మాట్లాడుతున్నానండి. 50 మూవింగ్ యావరేజ్ ను వాడితే మనకి చాలా చాలా మంచి ఎంట్రీ ఎగ్జిట్స్ వస్తాయి. ఈఎంఐని వాడండి. ఎస్పెషల్లీ ఈఎంఐతో పాటు ఆ ఈఎంఐ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫిబొనాచి లెవెల్స్ పెట్టుకోండి. బ్రేక్అవుట్ అవుతున్న డైరెక్షన్ లో ఫిబొనాచి లెవెల్ ఇమ్మీడియట్ గా వస్తే అక్కడ ట్రేడింగ్ ఆపండి. మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది. మళ్ళీ ఈఎంఐ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు అవకాశం వస్తుంది. అండ్ ఈ ఫిబొనాచి లెవెల్స్ ని స్టాప్ లాస్ కింద పెట్టుకున్న, ఎంట్రీ కింద పెట్టుకున్న, ఈవెన్ టార్గెట్స్ కింద పెట్టుకున్న మనకి మంచి అవకాశం వస్తుందండి. ఈ విషయం మీకు అర్థమైందా, నచ్చిందా? ఖచ్చితంగా అలాగైతే కామెంట్ సెక్షన్ లో మీ సపోర్ట్ చూపించండి. మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.